ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మళ్ళా మీతో కలిసి లాగున ప్రభు సన్నిధిలో గడిపే ఈ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ, మరి ఈ యొక్క అవకాశమును మాకు కల్పించినటువంటి దైవజనులకు మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మాటలు మరి ఆలస్యం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. లేమల నుంచి రావటానికి రోడ్లు మరి అంత బురద అయిపోయి రావటానికి చాలా టైం పట్టింది. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం, చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి పరమగీతముల గ్రంథం, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. నేను షారోను పొలములో పూయ పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. తండ్రి తన పరిశుద్ధ వాక్యమును మనందరి యొక్క వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. తనలో చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకొనొచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన మహిమ కలిగిన నీ నామమును బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. నమ్మదగిన దేవుడువు, ఘనమైన వాడునైనా ఈ దినమున మీరు మాయడగా చూపిస్తున్న నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతి యథార్థతను బట్టి నీకే వందనాలు. ఇలాగనైనా నీ సన్నిధిలో మేము గడిపే భాగ్యమును మాకు ఇచ్చారంటే మా పట్ల నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. అయ్యా, మాకేదో కార్యము చేయాలని, మాకేదో ప్రభువా నీవు దాచి ఉంచినది ఇవ్వాలనైనా ఇలాగనే నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ సమయమును కోల్పోయిన వారు ఎంతో మంది కాలయాపనలో ఉన్నప్పటికీ మాకైతే ఈ గొప్ప తరుణాన్ని, ఈ అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తున్నామనైనా. అయ్యా, మరి ఈ సమయంలో విలువైన సమయం పాటల ద్వారా, స్తోత్రం, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా ప్రభువా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా. మరి ఈ సమయంలో నువ్వు మాట్లాడుతూ ఉంటుండగా నీ విలువైన మాటలను మేము వినేటువంటి సమయం, నీ మాటలు మేము వినుచున్నప్పుడు మమ్మల్ని గలిబిలి చేసే ప్రతి గలిబిలి ఆత్మను మీరు దూరపరచండి. ప్రతి చంచలాత్మను మీరు దూరపరచండి. ప్రతి చీకటి క్రియలను నజరేయుడైన యేసు నామములో మీరు లయపరచమనుచున్నాము ప్రభువా. నీ మాటలు యందు శ్రద్ధను మాకు దయచేయండి. నీ మాట కొరకైన ఆసక్తిని మాకు దయచేయమనుచున్నాము ప్రభువా. మీరే మమ్మల్ని నడిపించి బలపరచి ఈ సమయంలో నీ మాటలు మేము వినుచు ఉంటుండగా వినగలిగిన చెవి, గ్రహించే హృదయం మాకందరికీ మీరు అనుగ్రహించి ఎప్పుడు నువ్వు బలహీనను నీ పాత్రగా, నీ బోరగా మీరే వాడుకున్న మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరమగీతముల గ్రంథము మనకందరికి బాగా తెలిసినటువంటి విషయం. ఎన్నో పర్యాయాలు ఎంతో మంది దైవజనులు దేవుని యొక్క మాటలు ప్రకటించారు. పరమగీతములు అంటేనే సంఘానికి దేవునికి ఉన్నటువంటి సంభాషణగా ఇది తెలియచేయబడుతూ ఉంటుండగా, మరి ఇక్కడ దేవుడు సంఘాన్ని ఎలా సంబోధిస్తూ ఉన్నాడు, సంఘాన్ని ఎలా చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయము, సంఘముతో ఎలా కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నాడు, ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి, మనము దేవునితో ఎలా గడపాలి, ఆయన మనతో ఎలా ఉంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా మనము ధ్యానం చేసినట్లయితే 3వ వచనంలో, సమయం మొదటి నుంచి ధ్యానించడానికి సమయం సరిపోదు కాబట్టి 3వ వచనం నుంచి మాట్లాడదాం. ఇక్కడ అంటాడు కదా, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. చాలు చాలు.
అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో. జల్దరు వృక్షం అంటే ఏంటండి? జల్దరు వృక్షం అంటే ఏంటి తెలుసా? మరి భూషణమయ్య గారు చాలాసార్లు జల్దరు వృక్షం అని చెప్తూ ఉండేవారు. జల్దరు వృక్షం అంటే ఏంటి తెలుసా? చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. దీని కనుక మీ ఫోన్లో బైబిల్ యాప్ కనుక ఉంటే మీ ఫోన్లో దాన్ని వెరిఫికేషన్ చేస్తే జల్దరు వృక్షం అంటే మనం తింటాం కదా యాపిల్ పండు, యాపిలే జల్దరు వృక్షం. అడవి వృక్షములన్నిటిలో కనుక జల్దరు వృక్షం ఎట్లా ఉంటుందో, అడవి చెట్లన్నీ ముళ్ళ తొప్పులతో కంచెలతో నానా రకాలుగా రోతగా ఉన్నప్పటికీ ఆ చెట్లన్నిటి మధ్యన జల్దరు వృక్షం అంట ఒక ప్రత్యేకతను కనపరుస్తున్నది. ఆ ఫలాల ఆకర్షణతో, ఆ చెట్టు యొక్క రూపురేఖలతో ఆ జల్దరు వృక్షము ఆకర్షణీయముగా కనబడినట్లుగా అంటున్నాడు కదా. అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. రెండు చేతుల పైకి చేద్దామా? హల్లెలూయా. జల్దరు వృక్షము ప్రత్యేకముగా కనబడినట్లుగా మన ప్రాణ ప్రియుడు ప్రత్యేకముగా కనబడుతున్నాడు. ఏంటి మన ప్రాణ ప్రియుని ప్రత్యేకత? ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. ఒకళ్ళు డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఒకళ్ళు కరెంటు పని చేసేవాళ్ళు, ఒకళ్ళు వేరే వేరే ఉద్యోగాలు, వేరే వేరే పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. మరి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని ప్రత్యేకత ఏమిటి? భారతదేశంలో ముకోటి దేవతలను అంటారు. వారిలో అక్కడ లేకపోతే అందరిలో ప్రత్యేకమైనటువంటి వాడ. ఏంటి ప్రత్యేకత? ప్రత్యేక అడవి వృక్షములలో భారతదేశంలో ముకోటి మందిలో జల్దరు వృక్షం ఎట్లున్నదో ముకోటి మందిలో మన ప్రాణప్రియుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అట్టి ప్రత్యేకత కలిగినటువంటి వాడు. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గాడ్? ఏంటి మన దేవుని యొక్క ప్రత్యేకత ఏమిటి? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. హల్లెలూయా. చాలు చాలు. మనకు కావలసినటువంటి క్వాలిటీస్ ఇస్తున్నాడు దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క లక్షణం ఏమిటో ఇక్కడ వివరంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ముక్కోటి మంది ఉన్నప్పటికీ వారిలో అంట ఏమి లేదు, వారిలో ఏమి లేదు, పవిత్రత లేదు. వాళ్ళలో దోషాలున్నాయి, వాళ్ళలో ఏదో ఒక కల్మషం ఉన్నది, వాళ్ళలో ఏదో ఒక పాపం ఉన్నది. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అంట పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకత కలిగినటువంటి వాడు. ఆ ప్రత్యేకత కలిగినటువంటి ప్రాణప్రియుడైనటువంటి దేవుని ఈ రోజున మనం ఆరాధిస్తూ ఉంటుండగా ఇప్పుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో ఈ లక్షణాలు, ఈ క్వాలిటీస్ కలిగినటువంటి దేవుడు మనకు ప్రత్యేకముగా ప్రత్యేకత కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడండి. ఆయనలో ఏమైనా దోషం ఉన్నదా? ఆయనలో ఏమైనా దోషం ఉన్నదా? అధికారి చెబుతున్నాడు కదా, రోమా గవర్నర్ చెప్తున్నాడు, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనపడలా. అంటే ఒక్క విషయంలో, చూపులోను, మాటలోను, ప్రవర్తనలోను, ఏ విషయంలోనూ కూడా నాకు ఏ దోషం అనేది ఈయనలో నాకు కనపడలా. ఒక అధికారి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు, మన దేవుని మనం ఎన్నిసార్లు నిందించుంటాం? కరుణ లేదు, జాలి లేదు, దయ లేదు నా మీద, ఇన్ని కష్టాలు పెట్టావు, ఇన్ని బాధలు పెట్టావు, ఇన్ని శ్రమలు పెట్టావు అని ఎన్నిసార్లు నిందించుంటాం? రోమన్ చక్రవర్తికి అవకాశం ఉంది నిందించడానికి. అవకాశం ఉన్నప్పటికీ కూడా అవకాశాన్ని తీసుకోలేదు. కానీ ఈయనలో ఏ దోషమునో లేదా నాకు కనపడలా. అసలు ఈయనలో ఏ దోషం?
మరి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి దేవుని ఆరాధిస్తూ ఉంటుండగా ఇప్పుడు ప్రియురాలు పరమగీతంలోనికి వచ్చేద్దాం మనకి మూలవాక్యంలోనికి. ఇప్పుడు ప్రియురాలైనటువంటి సంఘము ఏం చేస్తున్నది అంటే అక్కడ అన్నాడు కదా 3వ లైన్లో, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఆనందభరితనై. త్వరగా స్పీడ్కి వెళ్తున్నా. సమయం నాకు 10 గంటల వరకే ఆరాధన అని చెప్పారు. ఆల్రెడీ 10 అయిపోయింది కాబట్టి పరుగులు తీస్తున్నాను నేను కూడా. సంఘం అంటుంది ఆనందభరితనై, ఆనందభరితనే నేను అతని యొక్క నీడను కూర్చుంటని. అంటే ఆనందంతో వచ్చినదంటే అప్పటి వరకు ఏమీ లేదంట ఆమె జీవితంలో, ఆనందం లేదు. అప్పటి వరకు ఆమె జీవితంలో దుఃఖముతో, వేదనతో, సమస్యలతో, అనేకమైనటువంటి ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఆమె సంతోషము లేకుండా ఇప్పుడు ఆయన దగ్గర కంట ఆనందముతో వచ్చి ఏం చేస్తుంది? ఆమె ఎక్కడ కూర్చుంది? అతని నీడను, అతని నీడను కూర్చుందంట. ఇప్పుడు నేను ఎప్పుడు కూర్చుంటామండి? నేను ఎప్పుడు కూర్చుంటాం? అయ్యా పురుషులరా, నేను ఎప్పుడు కూర్చుంటాం? ఎండలో అలిసి కష్టపడి పని చేసి కరెంట్ పని చేసేవాడు ఉంటారు. ఎండలో స్లాబ్ పని చేసేది అనుకో, చేసి ఏం కోరుకుంటారు? ఏదైనా నీడ దొరికితే బాగుండు, ఎక్కడ నీడ దొరికితే బాగుండు, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి, కాసేపు అలసట తీర్చుకోవడానికి. ఇప్పుడు ఏమంటుంది కదా, నాకు అక్కడ నీడ కనపడింది, ఆ నీడను కూర్చోడానికి నేను ఎలా వచ్చాను తెలుసా? నాలో ఉన్న దుఃఖాన్ని పక్కన పెట్టా, నాలో ఉన్న వేదన పక్కన పెట్టా, నాలో ఉన్నటువంటి సమస్యను పక్కన పెట్టి ఆ నీడ కనపడగానే ఆనందముతో పరుగులు తీసుకుంటూ ఆ నీడ దగ్గరకు వెళ్ళి నేను కూర్చున్నా. అంటే ఎక్కడ తిరిగింది ఇప్పుడు వరకు? ఎండలో తిరిగింది, ఎండలో తిరుగుతూ ఉన్నది. ఎండలో తిరుగుతూ అక్కడ అంటాడు కదా 1వ అధ్యాయంలోనే, అక్కడ మనం చూస్తే అంటాడు ఏమని, అక్కడ వాక్యం చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం, నల్లని దానని నన్ను చిన్న చూపు. ఎప్పుడు నల్లబడతారు? చక్కగా ఏసీలో కూర్చుంటే 24 గంటలు ఏసీలో కూర్చుంటే నల్లబడతారా? గంటలో తిరుగుతూ ఉండంటే నల్ల కప్పేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈమె ఎండలో తిరిగి 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 ఎలా వచ్చిందంటే రూపురేఖలో నల్ల కప్పేసేసింది. నల్లగా మారిపోయి ఇప్పుడు వాడతాను, నేను నల్లగా అయిపోయాను, ఈ ఎండలో తిరుగుతూ ఉన్నా, నాకు నీడ లేక నేను తిరుగుతూ ఉంటే నన్ను చూసి హేళన చేస్తున్నారేమో. చక్కగా పట్టు చీర కట్టుకుని రోడ్డు మీద వెళ్తా ఉంటే మంచిగా చూస్తారా? చిరిగిపోయిన చీర కట్టుకొని చింపిరి జుట్టు వేసుకొని వెళ్తుంటే మంచిగా చూస్తారా? ఎవరు బాగా మంచిగా చూస్తారు? చిరిగిపోయిన చీర కట్టుకొని చింపిరి జుట్టు వేసుకొని దగ్గరికి వస్తూ ఉంటుంటే మనల్ని పట్టుకోవడానికి వస్తారు అనుకోండి, పట్టుకొని ఇస్తామా? అదే మంచి అఫీషియల్గా కనపడ్డారు అనుకోండి, వాళ్ళు హాయ్ అనగానే మనం కూడా హాయ్ అంటాం. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే మనం షేక్ హ్యాండ్ ఇస్తాం. ఇప్పుడు ఈమె కూడా ఎండలో తిరిగి తిరిగి అంట ఆమె రూపురేఖలు మారిపోయినవి. ఇప్పుడు ఈమెకు ఉపశమనం కలుగుతుంది. ఆ నీడను చూడగానే ఆనందముతోనంట పరుగులు తీసుకుంటూ వచ్చి ఆ నీడను కూర్చుంది. ఎండలో తిరిగింది. ఎండ దేనికి సాదృశ్యం అంటారు? ఎండ వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే ఎండలో తిరిగినదంటే ఈమె అప్పటి వరకు పాపములో తిరిగినది, పాపపు బురదలో తిరిగినది. ఎండ పాపానికి సాదృశ్యంగా కనబడుతున్నగా నరుల యొక్క హృదయం అంట దేనితో నిండి ఉన్నది? నరుల హృదయము చెడుతో నిండి ఉన్నది. నరుల యొక్క హృదయము చెడిపోయినదిగా కనబడుతూ ఉన్నదిగా. ఇప్పుడు ఈ పాపములో మధ్యలో పాదీసేస్తే ఏంటి? పాపము మధ్యలో పాదీసేస్తే భక్తులు అంటారు కదా, పాపము పాముతో సమానం అంట. నీ పాపం వాక్యంలో కూడా అంటారు, నీ పాపం ఏం చేస్తుంది తెలీదా? నీ పాపము నిన్ను పట్టుకొనును అంటాడు భక్తుడు. పాపం ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుంది, మనల్ని కాటేస్తుంది, మనల్ని శిక్షించడానికి ఆ శిక్షలోనికి నడిపిస్తుంది. అంటే ఈమె ఆ పాపములో తిరుగుతూ, ఆ పాపములో నిడువు నీడలేక దుఃఖముతోనూ వేదనతో ఉంటుండగా ఆ నీడ చూడగానే ఆనందము వచ్చండ. ఆ నీడ దగ్గరికి వెళ్ళగానే ఈమెకు ఒక ఆదరణ దొరికింది. నాకు ఒక నీడ దొరికింది. ఆ నీడ ఈమెకు ఒక ఆదరణ ఇచ్చినట్లుగా
ఆ నీడ ఇప్పుడు ఆ నీడ దగ్గరకు వచ్చినప్పుడు ఆమెలో ఉన్న దుఃఖము పోయి, ఆమెలో ఉన్నటువంటి ప్రయాసంతో పోయి, అలిసిబాటు తీర్చుకొనుచు ఆమె సంతోషముతో ప్రభువును స్తుతించేటువంటి అనుభవంలోకి వచ్చిందండి. ఇప్పుడు సంతోషము ఎవరు ఇస్తారు, ఎలా వస్తుంది మన జీవితాలకి? మనం దేవుని పిల్లలం, బైబిల్ పట్టుకున్నాం, బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవునితో గడుపుతూ ఉన్నాం. మన సంతోషము ఎక్కువసేపు ఉండట్లా. మన పక్కనోడు చూడండి, మన పక్కింటోళ్ళు, మన పొరుగింటోళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో గలగలమంటూ ఉంటారు. మేడ మీద మేడలు కడుతూ ఉంటారు, మిద్దెల మీద మిద్దెలు కడుతూ ఉంటారు, వస్తు వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు. మనం ఒక స్కూటీ కొనుక్కోవాలంటే కష్టం, మనకి ఒక వస్తువు కొనుక్కోవాలంటే కష్టం. అప్పుడేమంటాం? దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నా సరే ఈ కష్టాలు తీరట్లా, ఈ బాధలు తీరట్లా, ఇక్కడ ఈ సమస్యలను, ఈ కష్టాల్లో ఉన్నా వాళ్ళ చూడండి దేవుణ్ణి నమ్ముకోలా, ప్రార్థన లేదు, భక్తి లేదు, వాళ్ళ చూడండి వాళ్ళు ఎలా ఎదుగుతూ ఉన్నారో, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారో, ఎలా సంపాదించుకుంటున్నారో అని వాళ్ళని చూసి అనుకుంటాం. వాళ్ళ సంతోషము శాశ్వతమా, మన సంతోషం శాశ్వతమా? ఏది శాశ్వతం? మనమంతా నిజంగా ప్రాక్టికల్గా వస్తే వాళ్ళది శాశ్వతం అంటామే కానీ మనది శాశ్వతం అంటామా? మనం అన్నాం. బైబిల్లో కూడా దేవుడు అటువంటి వారితో కూడా అంటాడు కదా. చూడండి ఒకసారి యోబు గ్రంథం 20వ అధ్యాయం, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషము మాత్రమే ఉండును. దుష్టులకంట విజయం కొద్ది కాలం, కొద్ది కాలం. మన ఆయుష్కాలం ఎంత? మన ఆయుష్కాలం ఎంత? మన యవనస్తులు చెప్పాలి, మన ఆయుష్కాలం ఎంత? కీర్తనలు నేర్చుకున్నారా? ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. దేవుని దృష్టిలో ఒక్క దినము, దేవుని దృష్టిలో ఎంత? 1000 దినాలు. దానియేలు గ్రంథంలో అంటాడు ఒక దినము 1000 సంవత్సరాలు. అంటే బుద్ధిహీనుల యొక్క విజయము కొద్ది కాలము, తర్వాత భక్తిహీనుల సంతోషం ఒక్క నిమిషం. వాళ్ళు మనతో గడిపేటువంటి 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మనతో జీవించినటువంటి జీవితం వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్నారు. కానీ వాళ్ళ సంతోషం ఎంతసేపు అంట? ఒక్క నిమిషం. వాళ్ళ విజయం కొద్దిసేపే, తాత్కాలికమైనదే. ఈ లోకాన్ని విడిచిపెడితే వాళ్ళ సంతోషము ఇక ఉండదు. తర్వాత ఏంటి వాళ్ళ యొక్క గతి? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పును పండ్లు కొరుకుటయు మాత్రమే వాళ్ళు అనుభవించేటువంటిది. మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు నేర్చుకుంటే మనతో దేవుడు అండి కదా, వాళ్ళు చూసే సంతోషము వేరు, మనము చూసేటువంటి సంతోషము వేరు. ఈ యొక్క శులమితి కూడా, ఈ సంఘము కూడా ఆ తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని కోరుకోలా, ఆ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కోరుకోలా. ఇప్పుడు ఏ సంతోషాన్ని వెతికినది, ఏ నీడని ఏమి వెతికినది అంటే ప్రియుని యొక్క నీడ. జంతు వృక్షము కనుక ఎలాగో ప్రత్యేకముగా ఉన్నదో ఆ ప్రత్యేకమైనటువంటి ప్రియుని నీడను వెతికినది. ఆయన నీడ దగ్గరకు వచ్చంట, ఆయన నీడనే ఆనందిస్తూ, ఆయన నీడనే ఆదరణ పొందుకుంటున్నట. ఈమె దేవుని స్తుతించేటువంటి మాటలు ఇక్కడ ఈమె పలుకుతూ ఉన్నదండి. హల్లెలూయా. ఈయన మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన నీడ దగ్గరకు వచ్చిన వారిని, నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి? నువ్వు బూతులాడావు, దొంగతనం చేసావు, మోసం చేసావు, పాపం చేసావు, నా దగ్గర నుంచి పో అని గింటేసేవాడా? గింటేసేవాడా? ఆయన ఎవరు అంటే ఆయన ఆదరించేటువంటి దేవుడు. ఆయన ఆశ్రయించినటువంటి వారికంట ఏ మేలు కూడా పొదువు చేసేటువంటి వాడు కాదు. ఇప్పుడు ఆయన నీడ దగ్గరకు వస్తే ఈమెకు ఆదరణ దొరికింది. ఆదరించు యేసే కాబట్టి ఆయన దగ్గర ఆదరణ దొరికింది. ఇప్పుడు
దొంగల దగ్గరికి వెళ్తే ఆశ్రయం దొరుకుతుంది, మోసగాళ్ళ దగ్గరికి వెళితే ఆశ్రయం దొరుకుతుంది. పోలీసులు వచ్చి దొంగలు పట్టుకున్నారు అనుకోండి, మనల్ని కూడా ఏమంటారు? వాళ్ళతో పాటు సమానం. ఇప్పుడు మన ప్రియుని నీడ దగ్గరకు వస్తే మన ప్రియుని ప్రత్యేకత ఏమిటంట? పరిశుద్ధుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దొంగతో చేరితే దొంగే అంటారు. మరి పరిశుద్ధునితో చేరితే, పవిత్రునితో చేరితే, నిర్దోషులతో చేరితే, నిన్నటి వరకు దోషాలు చేసావు, నిన్నటి వరకు పాపాలు చేసావు, నిన్నటి వరకు మోసములో ఉన్నావు. మరి ఈ రోజున ప్రాణప్రియుడైనటువంటి పరిశుద్ధుడు, పవిత్రుడైనటువంటి నిర్దోషైన దేవుని నీడ దగ్గరకు వస్తే మనస్థితి కూడా ఎలా మార్చబడుతుందట? పరిశుద్ధులముగాను, నిర్దోషులముగాను, నిష్కల్మషముగాను, ప్రత్యేకమైనటువంటి జీవితముగా, వేరు చేయబడినటువంటి వారముగా ఈ రీతిగా మనకు కనబడుతూ ఉంటుండగా, ఇప్పుడు ఈ ప్రాణప్రియుని నీడ దగ్గరకు వస్తే అతని నీడన ఏమి దొరుకుతుంది? అతని నీడన ఏమి దొరుకుతుంది? ఆయన నీడలోనే కనుక వచ్చినట్లయితే త్వరగా వివరించే సమయం లేదు కాబట్టి ఒక 4 రెఫరెన్స్ చదువుకున్నాం. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 49వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను నీడలోనంటే ఏం చేశాడు? నంబర్ 1, ఆయన నీడలోనికి వచ్చి ఈ షొల్లమితి సంఘము ఆనందంతో ఉంది, ఆదరణ పొందుకుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం, దేవుని మాటలు వింటున్న మనం ఆయన నీడకు వస్తే మనకు దొరికి మొట్టమొదటిది ఏంటంట? మనం దాచబడతాం. ఆయన నీడకు వస్తే ఆయన మనలో దాస్తాడు అని అంటున్నాడు. దేని నుంచి దాస్తాడు? 91వ కీర్తన 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. ఆయన దాస్తాడంట. దేని నుంచి దాస్తాడు? దేని నుంచి దాస్తాడంటే ఇక్కడ అన్నాడు కదా, వివరంగా మాట్లాడతాడు. రాత్రి వేళ కొన్ని వస్తున్నాయి, రాత్రి వేళ వస్తూ ఉన్నాయి, పగటి వేళ వస్తూ ఉన్నవి, మధ్యాహ్నము వస్తూ ఉన్నవంట. పగలు రాత్రులు మధ్యాహ్నం వస్తున్నాయి. మధ్యాహ్నం ఏ రోగాలు వస్తాయండి? మధ్యాహ్నమందు పాడు చేయు రోగం. చాలా మంది మెడికల్ వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, చెప్పండి. మధ్యాహ్నం ఏ రోగం వస్తుంది? వేసవకాలం తీసేయండి, అన్ని కాలాల్లో కూడా వచ్చే రోగం ఉంటుంది. శీతాకాలమైనా వానాకాలమైనా మధ్యాహ్నమందు ఒకటి కుడితేనంట ఏ కాలమైనా రోగం వస్తుంది. దోమ. ఏం దోమ అది? డెంగ్యూ దోమ. రాత్రులు కొట్టదు అది, రాత్రులు కాదు కుట్టేది అది, మధ్యాహ్నమే కుట్టింది అది. అది కూడా డెంగ్యూ దోమ కూడానంట మన మోకాలకు మించి పైకి ఎగరదంట. అది మోకాలకు కిందే, ఆ అంత ఎత్తు మాత్రమే, 1 అడుగు 1.5 ఎత్తు మాత్రమే అది ఎగురుతుంది. అది కూడా మధ్యాహ్నమే కుట్టిద్దంట, పగలే కుట్టిద్ది అది. అంటే మధ్యాహ్నం ఏమొస్తుంది? రోగాన్ని తీసుకొస్తుంది. చీకటిలో తెగులు సంచారం చేస్తుంది. పగలు రాత్రులు మధ్యాహ్నము ఇలాగున ఎన్నో రోగాలు, ఎన్నో కీడులు, ఎన్నో శాపాలు తీసుకువస్తూ ఉంటుండగా దేవుడు అన్నాడు కదా, నా నీడకు వచ్చావా, నా నీడలో నిన్ను ఇవేమి రాకుండా నిన్ను నేను దాస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా 121వ కీర్తనలో, ఇశ్రాయేలును కాపాడువాడు
కునుకడు, నిద్రపోడు. ఎవరిని కాపాడేవాడు? ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలుకి ముందు పేరేంటి చెప్పండి. ఇశ్రాయేలుగా మార్చబడక మునుపు ఇశ్రాయేలు పేరేంటి? యాకోబు. యాకోబును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అన్నాడా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అన్నాడా? అంటే ఏంటి దాని అర్థం? ఆయన తన చేతిలో తన నీడన మనల్ని కాపాడుతాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరిని కాపాడుతాడు అంటే ఇశ్రాయేలును కాపాడుతాడు. యాకోబుకి అర్థం ఏంటి? మోసగాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత అతని జీవితం మార్చబడింది, అతని పేరుగా అర్థం మార్చబడింది. యాకోబుగా మోసగాడిగా ఉన్నాడు, అబద్ధికుడిగా ఉన్నాడు, దోచుకునేవాడిగా ఉన్నాడు, మోసము చేసిన వాడిగా ఉన్నాడు. అంటే ఈ లోకములో మనము మన ప్రాచీన స్వభావం, మన పాప స్వభావంతో ఉంటే నిన్ను చక్కగా నేను కాపాడుతా. నువ్వు వెళ్ళి దొంగతనం చేసిరా నిన్ను కాపాడుతా, నువ్వు వెళ్ళి పాపం చేసిరా నిన్ను కాపాడుతా, నువ్వు వెళ్ళి మోసం చేసిరా నిన్ను కాపాడుతాను అని అంటలా. మన బ్రతుకు మార్చుకొని మనము దేవునితో గడుపుతూ మనము ఇక పేరుకు తగినట్లుగా, విశ్వాస జీవితములకు తగినట్లుగా మనము జీవించినప్పుడు ఆయన మనల్ని కాపాడుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. మనల్ని కాపాడటమే కాకుండా అంటున్నాడు కదా, ఇదిగో యాకోబు అనగా మోసం. అంటే మన జీవితంలో ఎన్ని మోసాలు మన దగ్గరికి వస్తావో, ఎన్ని లోక సంబంధమైన క్రియలు మన దగ్గరికి వస్తావో, మనల్ని మోసపరిచేటువంటి ప్రతి వ్యతిరేకత నుంచి కూడా ఆయన మనల్ని కాపాడినట్ట. ఆయన నీడను మనకు ఆనందమును, ఆయన నీడను మనకు ఆదరణను ఆయన మనకు కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథంలోని 27వ కీర్తన, 27వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదునో. చాలు చాలు. ఇప్పుడు ఆయన నీడకు వస్తే ఒకటి మనల్ని కాపాడుతాను అంటున్నాడు, మనల్ని కాపాడేటువంటి వాడు కునుకొడు నిద్రపోడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన నీడ దగ్గరికి వస్తేనంట ఆయన మనకు ఎలాగ ఉంటానంటున్నాడు? ఆయన మనకు వెలుగును, మనకు రక్షణనై ఉన్నాడు. ఈ రోజుల్లో మనమందరము కూడా బాధపడేటువంటి స్థితి ఏమిటి? బయటికి వెళితే రక్షణ లేదు, బయటికి వెళితే భద్రత లేదు, బయటికి వెళితే ఏ క్షణమున ఏ గడియన ఏమి జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మనం అందరము బాధపడుతున్నది కూడా అదే. అయ్యో మా దైవజనులు గట్టి భద్రత కల్పించలేకపోయామే, మా దైవజనులు అట్టి భద్రత లేదే, మా దైవజనులు అందువల్ల మేము కోల్పోయామే అని బాధపడుతున్నా. ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, ఇదిగో మనము ఆయన నీడలో ఉంటే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు కదా, ఆయనే మనకు వెలుగును, ఆయన మనకు రక్షణనిచ్చేటువంటి వాడు. ఎన్ని శోధనలు మన దగ్గరికి వస్తున్నావో, ఎన్ని ప్రమాదములు మన దగ్గరికి వస్తున్నావో, ఎన్ని వ్యాధి బాధలు మన దగ్గరికి వస్తున్నావో, ఎన్ని సవాళ్లు మన దగ్గరికి వస్తున్నావో, వాటన్నిటి నుంచి అంట మనకు రక్షణను ఇచ్చి వెలుగులోనికి నడిపించేటువంటి దేవుడు మనము ఆశ్రయిస్తున్నటువంటి దేవుడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే షడ్రకు, మెషకు, అబేద్నగోలు ఏంటి వాళ్ళకు వచ్చినటువంటి శోధన? షడ్రకు, మెషకు, అబేద్నగోలు తీసుకువెళ్ళి మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తామని అన్నా. అంటే వాళ్ళు భయపడ్డారా? ఏమని సవాల్ విసిరారు? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే నువ్వు చేసిన ప్రతిమకు మాత్రం మేము మొక్కం. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని వాళ్ళు రూఢికి వాళ్ళు పలికారండి. చాలు చాలు. ఇప్పుడు దేవుని యొక్క మాటను బట్టి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం మనకి ఎటువంటి సవాళ్ళు వస్తున్నావో మన జీవితంలో,
మనం చాలా వాటికి భయపడుతూ ఉంటాం. ప్రార్థనకు రావాలి అంటే మనం అనేక విషయాలకు, బంధువులకు భయపడుతూ ఉంటాం, సమస్యలకు భయపడుతూ ఉంటాం, పరిస్థితులకు భయపడతాం, ఉద్యోగాలకు భయపడతాం, వ్యాపారాలకు భయపడుతూ ఉంటాం. అనేకమైన వాటికి భయపడి దేవుడు రక్షించేటువంటి దేవుడితో గడపడానికి సమయం మనం కేటాయించలేకపోతున్నాం. ఆ రక్షించే దేవునితో షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు సహవాసం చేశారు, సవాలు విసిరారు. వారి యొక్క విశ్వాసమును బట్టి సమయం వచ్చినప్పుడు ఏం జరిగింది? అగ్నిలో వేయబడినప్పటికీ కూడా ఆ అగ్ని గుండం నుంచి దేవుడు వారిని విడిపించడానికి సమర్థుడను అని నిరూపించుకున్నాడండి. హల్లెలూయా. మరి మన జీవితంలో దేవుని కార్యం, ఇది దేవుడు నా పట్ల చేశాడు కార్యం అని సాక్ష్యం ఎంతమంది చెప్పగలుగుతున్నారు? సాక్ష్యాలకు అవకాశం ఇచ్చారు అనుకోండి, ఎంతమంది నుంచి ఉంటారు? అందరూ నుంచి ఉంటారు. సాక్ష్యాలకు అవకాశం ఇచ్చినప్పుడు మహా అయితే ఒకళ్ళు, ఇద్దరు, లేదా ముగ్గురు, నలుగురు. అంటే వాళ్ళు దేవుడు మా పట్ల కార్యం చేశాడు అని సాక్ష్యం చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ అంటే ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో వలే ధైర్యంగా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మమ్మల్ని కాపాడినటువంటి సమర్థుడు అని దేవుని ఘనపరచడానికి ఆ స్టామినా, ఆ భక్తి, ఆ స్థిరత్వం మనలో కనపడట్లేదు. కాబట్టి మనము సాతానుకు సులువుగా చిక్కుపోతూ, వాడు వేసినటువంటి వలలో మనము చిక్కుకొనొచ్చు. మనము సులువుగా పాపములో పడుతున్నాం. మనము అనేక విధాలుగా సాతాను యొక్క ఊపిలో కూరుకుపోతున్నామండి అని దేవుడు అన్నాడు కదా, ఓ సంగమా, శులమితి గనక జలద వృక్షము ప్రత్యేకముగా కనబడినట్లుగా ప్రాణప్రియుని వెతికి కనుక్కొని ఆయన నీడను ఆశ్రయించినట్లు మనము దేవుని నీడను గనక ఆశ్రయించినట్లయితే, ఒకటి మనలను దాచిపెట్టడమే కాదు, మనల్ని కాపాడటమే కాదు, ఆయన మనకు రక్షణగా ఉండి అంటున్నాడు కదా. మరి ఒక మాట చదువుతాం చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. ఈ ప్రజలు బందుకట్టు చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. చాలు. మనం దేనికి భయపడతామంట అంటే ఆ వాక్యం ఏముంది అక్కడ? ప్రజలు బందుకట్టు అని చెప్పున్నదంతయు బందుకట్టు అనుకోవద్దు. మనం అనుకుంటూ ఉంటాం, ఇదిగో వీళ్ళు నా వాళ్ళు, నా కులం, నా మతం, నా జాతి, నా ఇంట్లో వాళ్ళు, నా తోడబట్టిన వాళ్ళు అనుకుంటున్నాం కదా. నా బంధువులు అనుకున్నటువంటి వాళ్ళందరంట బందిపోటు దొంగలే. అదే చెప్తున్నాడు అక్కడ. బందుకట్టు అని చెప్పుకున్నదంతయో బందుకట్టు అనుకొనకుడి. వాళ్ళు మనం భయపెట్టేవాళ్లే, వాళ్ళు మనల్ని భయపెట్టి వెనక్కి గుంజేటువంటి వారే, దేవునితో గడపనివ్వకుండా, దేవుని దగ్గర రానివ్వకుండా మనం వెనకకి లాగేటువంటి వారే. ఇప్పుడు మనము దేనికి భయపడాలి అంటే, మనకు రక్షణ కలిగించేటువంటి వానికి, మనకు వెలుగునిచ్చేటువంటి వానికి మాత్రమే మనము భయపడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. సమయ పరుగులు తీస్తుంది. ఇప్పుడు ఈ సంఘము నీడ దగ్గరకు వచ్చింది. ఆ చెట్టు నీడ దగ్గరకు వచ్చి ఏం చేసిందంట? చెట్టు నీడ దగ్గరికి వచ్చి ఏం చేసింది? ఆ చెట్టు నీడన కూర్చుంది. ఆ చెట్టు నీడన కూర్చుంది. చెట్టు నీడన కూర్చుందా? చెట్టు ఎక్కి కూర్చుందా? చెట్టు నీడనే కూర్చుంది. చెట్టు ఎక్కి కూర్చోరా. కొంతమంది సామెత అంటారు కదా, చదివిస్తే ఏం చేస్తారు? సంకనెక్కుతారు. చదివిస్తానంట సంకనెక్కుతారు. చనువిచ్చాం కదా అని చెప్పేసి అధిక చనువు ఏం చేస్తుందో ఒక్కోసారి మనల్నే తేలిక చేసి మాట్లాడతారు. చనువిచ్చాం కదా అని చెప్పేసి మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. చనువిచ్చాం కదా అని చెప్పేసి ఇతరుల ముందు మనం లోకు చేసి మాట్లాడతారు. కానీ మన మాస్టర్ గారు ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే అంత చనువిచ్చేవాళ్ళ
ఎక్కడ ఏ చనువు ఇవ్వాలో ఆ చనువు, ఎక్కడ ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం. ఇప్పుడు ఈమె చెట్టెక్కి కూర్చోలా, చెట్టెక్కి కూర్చోకుండా చెట్టు క్రిందనే, ఆ చెట్టు నీడనే కూర్చుంది కానీ చెట్టు ఎక్కి కూర్చోలా. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చోవాలి? చెట్టు నీడన. ఇప్పుడు దేవుడు అబద్ధాలాడండి అంటాడా? మోసం చేయండి అని అంటాడా? వ్యంగ్యపు మాటలు మాట్లాడండి అని అంటాడా? అపహాస్యం చేయండి అంటాడా? కీర్తన, మొదటి కీర్తన వచ్చు అందరికి? ఎంతమందికి వచ్చండి మొదటి కీర్తన? ఏంటి మొదటి కీర్తన ఏంటి? దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఎక్కడ కూర్చోవద్దు? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇప్పుడు సంఘం అపహాస్యము చేసే దేవుని దగ్గరికి వచ్చి కూర్చుందా? పరిశుద్ధుడు పవిత్రుడైన దేవుని దగ్గరికి వచ్చి కూర్చుందా? ఏమండి? దేవుని సన్నిధిలో ఒక పండగే జరుగుతుందనుకో, ఒక ప్రత్యేక కూటమే జరుగుతుందనుకో, ఎంతమంది మనస్ఫూర్తిగా వచ్చి పాల్గొంటారు? బలవంతంగా వచ్చి ఎంతమంది పాల్గొంటారు? వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమంటారో బలవంతంగా వచ్చి కూర్చునే వాళ్ళు ఎంతమంది? బలవంతంగా పాల్గొనేవాడు ఎంతమంది? మనస్ఫూర్తిగా వచ్చేవాళ్ళు ఎంతమంది? మిమ్మల్ని చెయ్యత్తమన్నో, మిమ్మల్ని చెప్పమన్నా, మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రశ్న వేసుకోండి. బలవంతంగా వచ్చేవాళ్ళు ఎంతమంది? మనస్ఫూర్తిగా వచ్చేవాళ్ళు ఎంతమంది? అదే అన్యుల పండుగ జరుగుతుంది, రోడ్డు మీద డీజే వెళుతూ ఉంది, రోడ్డు మీద డ్యాన్సులు వేసుకుంటూ వెళుతూ ఉన్నారు. వాళ్ళు మనల్ని పిలవలా, వాళ్ళు మనల్ని ఆహ్వానించలా. ఏం చేస్తాం? ఆటోమేటిక్గా వాడు పెట్టిన డీజే సౌండ్కి మన చెవులు ఆకర్షించబడతాయి, మన చూపు ఆకర్షించబడుతుంది, మన నడక ఆకర్షించబడుతుంది. వాళ్ళు పిలవకుండానే అడుగు వేస్తాం, వాళ్ళు ఆహ్వానించకుండానే వెళ్ళి అక్కడ పాల్గొంటాం. అవసరమైతే వాళ్ళతో పాటు 4 స్టెప్పులు వేసేస్తాం కదా. అదే దేవుని సన్నిధిలో పాస్టర్ గారు అమ్మ పలానా రోజు ప్రార్థన ఉంది, పలానా రోజు పండుగ ఉంది, పలానా రోజు సభలు ఉన్నాయి, రండి అని చెప్పేసి నీకు బొట్టు కాటికెట్టి చెప్పినా సరే వస్తామా? మరి కీర్తనలు ఏమన్నాడు? అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోవద్దు అంటే వాటి దగ్గరికే వెళ్ళి కూర్చుంటాం, వాటిలోనే వెళ్ళి పాల్గొంటాం, వాటిలోనే వెళ్ళి తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని పొందుకుంటామే కానీ శాశ్వతమైనది పొందుకుంటామా? కానీ ఈ శునమితి ప్రియుని నీడకు వచ్చంట, అప్పటి వరకు పొందుకుని ఆదరణ, అప్పటి వరకు లేనటువంటి ఆనందం ఆ ప్రియుని నీడ దగ్గరికి వచ్చంట. ఆమె శాశ్వతమైన సంతోషమును, శాశ్వతమైన సమాధానమును, శాశ్వతమైనటువంటి ఆదరణ ప్రియుని నీడను మాత్రమే ఈమె పొందుకోగలిగిందండి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ ప్రియుని నీడ దగ్గరికి వచ్చి, అమ్మ ఇప్పుడు ఎవరు నువ్వు, ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ గతి ఏమిటంటే, అయ్యా ఇంతకాలం ఎండలో తిరిగా, ఇంతకాలం నేను పాపములో తిరిగా, ఇంతకాలం ఊపిలో కురుకుపోయాను, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చా, నన్ను ఆశ్రయించయ్యా అంటే మన ఊపి నుంచి పైకి వెళ్ళామనెత్తి ఎక్కడ కూర్చొని పెడతాడు? ఆయన బండ మీద కూర్చొని పెడతాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ బండ మీద కూర్చోబెట్టి, అయ్యా నేను ఇంతకాలం పాపములో ఊపిలో రోతలో ఉన్నానయ్యా అని ఆయన దగ్గర మనం ప్రతిదీ ఒప్పుకొనినప్పుడు మనకున్నటువంటి అనుభవం ఏంటి? అందులో కొంతమంది అయితే ఆ దేవుడు నమ్ముకున్నావా, దావచ్చి నిన్ను ముంచేస్తా అంటారు. కానీ మనకున్న అనుభవం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ప్రతి పాపాన్ని కడుక్కోవాలి. కడుక్కొని వాక్య ప్రకారంగా అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరము పొందుతాడు. ఒప్పుకొనినప్పుడు, విడిచిపెట్టబడినప్పుడే దేవుడు మనతో మాట్లాడి నీ పాపములు క్షమించబడ్డవి, ఇదిగో రక్షణ వస్త్రం నీకు ఇస్తున్నా అని దేవుడు మనతో మాట్లాడి ఆ రక్షణ వస్త్రం ఇస్తున్నాడు, బాప్తీసం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈమె కూడా సంఘము ఆయన నీడ దగ్గరికి వచ్చి ఇలాగా నీ నీడలో నేను ఉండాలయ్యా అని చెప్పినప్పుడు తర్వాత కింద వచనం చదువుతారా? 4వ వచనం.
అతని ఫలము నా జిహ్వకు మధురము. చాలు, ముగింపులకు వస్తున్నా. అతని ఫలము నా జిహ్వకు మధురం అంటే ఏంటి? జిహ్వకు అంటే జిహ్వకు అంటే కూర వండేటప్పుడు ఎంతమంది ఉప్పు కారాలు చూస్తారు? అందరూ చూస్తారు కదా. నాలుక మీద వేసుకుంటే టేస్ట్ తెలిసిద్దా? నాలుక మీద వేసిన తర్వాత దాని లోపలికి దాని యొక్క టేస్ట్ ఆస్వాదిస్తే వచ్చిద్దా? ఎక్కడ తగిలితే వచ్చింది? నాలుక మీద వేసిన కూర పైన అంగలికి తగిలితే దాని టేస్ట్ ఏంటో తెలిసింది. ఇప్పుడు ప్రియుని నీడ దగ్గరకు వచ్చింది. ఈ ప్రియుని నీడ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రియుడు ఏమిచ్చాడంట? ఫలాన్ని ఇచ్చాడు. ఆ ఫలము ఈమెకు ఎలాగున్నదంట? అంటే అంగలికి తగులుతున్నది. ఆ అంగలికి తగిలి దాని అనుభూతి ఎలా ఉందంటే ఎంత మధురముగా ఉన్నదో. ఆయన ఇచ్చినటువంటి ఫలం, ఆయన అనుగ్రహించినటువంటి ఫలం, దాని రుచి చూసినప్పుడు ఎంతో మధురముగా ఉన్నది. అందుకే వాక్యంలో అన్నాడు కదా, ఆయన అంటే మనం ఎలాగో తెలుసుకోవాలి తెలుసా? అనుభవపూర్వకముగా మనం రుచి చూసి తెలుసుకోమన్నాడు దేవుణ్ణి. మనం దేవుని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ఎంత పవిత్రుడో, ఎంత పరిశుద్ధుడో, ఎలాంటి నిర్దోషిగా జీవించాడో, పాపంలో చేరక ఎలాగో ప్రత్యేకముగా ఉన్నాడో మనము అనుభవించి రుచి చూసి కనుక తెలుసుకున్నప్పుడు ఆయనకు గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఆయన గుణగణాలు మనలోనికి వస్తూ ఉంటామంటండి. 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంటారు? వారు వీరు, వీరు వారు. మరి దేవుడితో మనం సహవాసం చేస్తున్నాం. దేవుడు ఎన్నో ఫలాలు ఇస్తూ ఉన్నాడు, ఎన్నో వరాలు ఇస్తూ ఉన్నాడు, ఎన్నో తలంతులు ఇస్తూ ఉన్నాడు. మరి దేవుణ్ణి వారమయ్యమా, లోకపు వారమయ్యమా? ప్రార్థించేటువంటి తలంత ఎంతమందికి ఉంది? చెయ్యత్తండి. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రార్థించేటువంటి తలంతో ప్రార్థన చేయగలరా? ధారాళంగా వద్దు, ప్రార్థన సమయం ఇస్తే ఒక 5 నిమిషాలు ఇచ్చిన సందర్భాన్ని బట్టి చేయగలరు కదా. మరి చేయగలరు. ప్రార్థించే అనుభవం ఉన్నది. మరి ప్రార్థించే అనుభవంలో దేవునితో గడుపుతున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం. దేవుని వారము అని సాక్ష్యం మనకుందా? ఆ రుచిని మనం అనుభవిస్తున్నామా? ప్రార్థిస్తే దేవుడు వెంటనే ఫలం ఇస్తున్నాడు, ప్రార్థిస్తే వెంటనే సమాధానం ఇస్తున్నాడు, ప్రార్థిస్తే వెంటనే మనకు జవాబునిస్తూ ఉన్నాడు. ఆ ఫలము పొందుకుంటున్నా, దాని రుచిని చూస్తూ ఉన్నామా? ఈమె నీడకు వచ్చినప్పుడు ఆమెకు ఫలం ఇచ్చాడు. ఆ ఫలము తిన్నది. ఆ ఫలము ఈమె అంగలకు అంటుకొని దాని మధురాన్ని ఈమె అనుభవిస్తూ ఉన్నది. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ఎంత విరివిగా ఎంతమంది సేవకుల ద్వారా దేవుడు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. వారము వారము, బుధవారాలు, శనివారాలు, శుక్రవారాలు, నెల కూడికలు, గృహ కూడికలు, ఎన్నో కూడికలు దేవుడు వాక్యం ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్యపు రుచిని ఎంతగా మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. మనుషులు మాటలు ఆస్వాదిస్తాం. అందుకే దేవుడు అన్నాడు కదా, పౌలు భక్తులు చెప్తున్నాడు, ముసలమ్మ ముచ్చట్లను మీరు ఏం చేయాలి? పాట కాదు, వాక్యం. ముసలమ్మ ముచ్చట్లను మీరు విసర్జించండి అంటాడు. కట్టి పెట్టండి అని చెప్పేసి పాట కట్టారు, కానీ వాక్యం మీరు విసర్జించండి, వాటిని విడిచిపెట్టండి, వదిలేసేయండి. కానీ మనం చేసేది ఆ పాట కూడా ఉంటుంది కదా, ఆ ఏందిర పెద్దన్నో అనే పాట ఉంటుంది కదా, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటి, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేశాం. మరి ఇన్ని విషయాలు మనం అన్నిటిలో మన ఏలు లేదే, మన హస్తం లేదే, మన యొక్క ప్రత్యక్షత అక్కడ లేదే పని జరగదే. అన్ని విషయాల్లో ఉంటాం. దేవుని వాక్యం విషయంలో, దేవుని వాక్యం విషయంలో ఈ శుభమితి కూడా ఎండలో తిరిగింది, ముసలమ్మ ముచ్చట్లో తిరిగింది, కాలయాపంలో తిరిగింది. అటువంటి సమయంలో ఏమైతే ఆనందం లేదు. ఎన్ని ముసలమ్మ ముచ్చట్లు విన్నా ఆనందం లేదు, ఎన్ని కాలయాపన పనులు చేసినా ఆనందం లేదు, ఎంతగా లోకంలో తిరిగినా ఆనందం లేదు. అన్ని విడిచిపెట్టి ఆ నీడను చూసి ఆ నీడను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆనందంతో పరుగులు తీసుకొని ఆయన నీడ దగ్గరకు వచ్చి కూర్చున్నదంటే. అందుకే వాక్యంలో అన్నాడు కదా, ఇదిగో నీ వాక్యము జుంటె తేనె దారుల కన్నా మధురమైనది. జుంటె తేనె దారుల కన్నా
కొండ తేనె కన్నా సరే నీ వాక్యము మధురమైనది, అది నా అంగలి కంటుకున్నది. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు కదా, చూడదు కానీ దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? అయ్యా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యము నా హృదయములో దాచుకుంటానయ్యా. నేను లోకంలో పాపము చేయకుండా, నేను ఎండలో తిరగకుండా, నేను నల్ల కప్పు వేయకుండా, నేను నీలో ఉండినట్లుగా నీ వాక్యాన్ని నాలో నేను దాచుకుంటాను. నీ వాక్యం నాలో దాచుకుంటే నేను గబాలి అబద్ధం ఆడాలన్నా నీ వాక్యం గుర్తు చేస్తుంది, మోసం చేయాలన్నా వాక్యం గుర్తు చేస్తుంది, దొంగతనం చేయాలన్నా వాక్యం గుర్తు చేస్తుంది. ఎందుకంటే నేను నీ నీడలో ఉన్నా కాబట్టి ఆ వాక్యం నన్ను హెచ్చరిస్తూ ఉంటదయ్యా. ఆ వాక్యం చుంటే దారుల కన్నా మధురమైనది. సుమారు మనకు గట్టిగా పట్టుకుంటే ఒక 10 కంఠస్థ వాక్యాలు వచ్చిన ఎంతమంది ఉన్నారు? ఒక 10 కంఠస్థ వాక్యాలు ఎవరు లేదా? సండే స్కూల్ పిల్లలు వారానికి ఒక కంఠస్థ వాక్యం నేర్పించారు మీకు, మర్చిపోయారా? లోకంలో అన్నీ ఒకసారి ఇలాగనే భీమవరంలో మాకు బ్రాంచ్ ఉంది. అక్కడ భీమవరంలో ఒక సంఘ పెద్ద ఆయన వారం చర్చికి రాడు. వారం చర్చికి రాడు. జనవరి 1 రోజు మాత్రమే చర్చికి వచ్చేవాడు. జనవరి 1 రోజు మాత్రమే చర్చికి వస్తే జనవరి 1 రోజున ప్రేమ విందు ఏర్పాటు చేస్తే ఆయన మాంసం కూర పెడితే నాకు వద్దంటే నాకు సాంబార్ వేయండి అన్నాడు. సాంబార్ వేయండి అంటే సాంబార్ వేసుకున్నాడు. ఆ సాంబార్లోనంట ఈయనకి బెండకాయ ముక్క వచ్చింది. సొరకాయ రాలా, ఏమి రాలా, ఓన్లీ బెండకాయ ముక్కే వచ్చింది. నేను సాంబార్ వేయమంటే అన్ని కాయగూరలు కలిపేయకుండా నాకు ఒక బెండకాయ వేస్తారా అని అలిగి అన్నం వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ జనవరి 1 రోజు మాత్రమే వచ్చాడు. 2వ సంవత్సరం మళ్ళీ సాంబార్తో అన్నం పెట్టుకుంటే ఆ సంవత్సరం మళ్ళీ బెండకాయ వచ్చిందంట. మళ్ళీ ప్లేట్ అక్కడ పెట్టి మళ్ళీ అడిగారు. మళ్ళీ జనవరి 1కే వచ్చాడు. మళ్ళీ అదే పరిస్థితి, బెండకాయ ముక్కలే వేశారు, మిగతా ఏ ముక్కలు వేయలే. గొడవ పెట్టుకున్నాడు ఈ పాస్టర్ గారితో. ఏమనుకున్నాను సంగతి, నేను సంఘంలో పెద్దనే, గ్రామంలో పెద్దనే, నేను మందిరంలోకి వస్తే నాకు సరిగ్గా మీరు వంట చేసి పెట్టరా, నాకు సరిగ్గా వడ్డించరా మీరు. 1వ సంవత్సరం వచ్చా బెండకాయలు వేసి పెట్టారు, 2వ సంవత్సరం వచ్చా బెండకాయలు వేసి పెట్టారు, 3వ సంవత్సరం వచ్చా మళ్ళీ అదే బెండకాయలా. ఏమనుకున్నాను నా గురించి అని పాస్టర్ గారి మీద గొడవ పడడం మొదలు పెట్టాడు. అంటే లోకంలో ఉన్న వాటిని చూస్తూ ఉన్నారు కానీ భోజనం కోసమే వచ్చాడు. మిగతా వారాల్లో దేవునితో గడపడానికి, వాక్యాన్ని వినటానికి, బ్రతుకును మార్చుకోవడానికి మాత్రము దేవుని దగ్గరకు రావట్లా. దేవుని దగ్గరికి రావట్లా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, అది నా పాదములకు దీపముగా ఉంటది. నేను అరణ్యములు తిరిగినా, ఎడారులు తిరిగినా ఆ వాక్యము నాకు త్రోవ చూపిస్తుందయ్యా అని భక్తుడు సెలవిస్తూ ఉంటే, ఆ త్రోవ చూపించి బ్రతికించేటువంటి మధురమైన మాటలను కనీసం 2-3 కంఠస్థ వాక్యాలు కూడా మన హృదయంలో దాచుకోలేకపోతూ ఉంటున్నాం. కానీ ఈ షులమితి సంఘము ఆయన నీడ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఫలాలు తిన్నదంట. అవి ఆమెకు మధురముగా ఉండి, ఆ మధురముగా ఉండి వాటిని ఆమె హృదయములో దాచుకున్నది. మరియమ్మ కూడా యేసు ప్రభు గురించి దేవదూత మాటలు చెబితే అవి వదిలేసిందా, ఆమె హృదయంలో తలపోసుకుంటూ ఉందా? ఆమె హృదయంలోనంట దేవుడు దేవదూత చెప్పినటువంటి మాటలన్నీ తలపోసుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నదండి. ఈ రోజున విన్న వాక్యం ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ వాక్యం మాట్లాడారు, దేవుడు ఈ మాట మాట్లాడారు అని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? అడపదడప. మిగతా వారందరూ ఈరోజు ప్రార్థన ముగించామా, వెళ్ళామా, ఇంటికి వెళ్ళామా, కాలాల పనుల్లో పడిపోయామా, లేకపోతే టీవీలో పడిపోయామా, సీరియల్స్లో పడిపోయామా, సినిమాల్లో పడిపోయామా, ఫినిషింగ్ అంతేగా. మళ్ళీ ఆదివారానికి పోయిన వారం ఏం చెప్పారు వాక్యం అంటే, పోయిన ఆదివారం చిరంజీవి గారు ఏ వాక్యం చెప్పారు గుర్తుందా? బల్లారాత్రి కదా పోయిన వారం, అందరికి గుర్తుందా? గుర్తుండదు, విడిచిపెట్టుతూ ఉంటాం. కానీ సంఘమును పోల్చి చెబుతున్నాడు కదా, ఆ వాక్యమును నెమర వేసుకుంటే మన జిహ్వ కంట వాక్యం ఎలా ఉంటది? మధురముగా ఉంటది. ఇప్పుడు ఆమెను తీసుకున్నాడు,
ఆ ఫలాన్ని ఇచ్చాడు, తింది, మధురముగా ఉన్నది. ఇప్పుడు ఆమె తీసుకొని ఏమంటున్నాడు, ఎక్కడ తీసుకువెళ్తున్నాడు? అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. విందుశాలకు తోడుకొని పోతున్నాడు. విడిచిపెట్టట్లా. విడిచిపెట్టకుండా మనం నిందిస్తాం. అయ్యా నన్ను విడిచిపెట్టావు, నన్ను కనికరించట్లా, నన్ను చూడట్లా, నన్ను వదిలేసావు అని మనం నిందిస్తాం. కానీ దేవుడు అంటాడు కదా, నేను నిన్ను విడిచిపెట్టను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నా. నా అరచేతిలో నిన్ను ఎక్కడ విడిచిపెట్టాను? నేను నాతో పాటు తీసుకువెళ్ళాలనుకుంటున్నా, నీతో పాటు నేను రావాలనుకుంటున్నా. ఇశ్రాయేలును 40 సంవత్సరాల పాటు నడిపించాడు. వారితో ఉండి నడిపించాడా? వారిని విడిచిపెట్టి వారిని వెళ్ళిపోమన్నాడా? వారితో ఉండి, వారికి తోడుగా ఉండి, వారిని వాగ్దానపు దేశములకు వారిని నడిపించాడండి. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం తోడుగా ఎంతమంది వస్తున్నారు, ఒంటిగా ఎంతమంది వస్తున్నారు? దేవుడు మనకు తోడులు ఇచ్చాడు. తోడులు ఇస్తే ఆ తోడుతో ఎంతమంది వస్తున్నారు? పురుషులు వస్తే స్త్రీలు రారు, స్త్రీలు వస్తే పురుషులు రారు. కానీ దేవుడు ఉంది కదా, నేను మీకు తోడుగా నేను వస్తాను, మీకు తోడుగా నేను నడుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి వాక్యం తెలియజేస్తున్నది. ఇప్పుడు ఈ దేవుని మాటను బట్టి ఎక్కడ తోడుకు పెడతాడు? ఆయన విందుశాలకు ఆయన తోడుకొని పోవరు. ఆయన విందుశాలకు తోడుకొని వెళుతున్నాడటండి. ఎప్పుడు జరిగింది విందు? ఎప్పుడు జరిగింది విందు? ఏదైనా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు విందు పెడుతున్నాం, ఏదైనా అకేషన్ అప్పుడు విందు పెడుతున్నా. ఆ విందుతోనేనా? ఆ విందునేనా? ఆయన నన్ను విందుశాలకు తోడుకొని పోవును. ఇదిగో రేపు జరగబోతున్నది విందుశాల. ఆ 7 ఏళ్ల కాలములో ఆ విందుశాలలోనంట మనల్ని తోడుకొని వెళతాడు. ఏం జరిగింది ఆ విందుశాలలో? ఏం జరిగిందండి? రక్షించబడినటువంటి మనకందరికి ఆ విందుశాలలో రోజుకు ఒక పండగ. ఇదిగో పలానా రోజు, ఒకరోజు రాణమ్మ గారు, ఇదిగో నువ్వు చేసిన క్రియలు బట్టి నీకు బహుమానం, నీకు కిరీటాలు అని ఒక్కొక్కరిని అందరికి బహుమానాలు ఇచ్చి అందరు ఆ విందులో ఆ యొక్క ఆనందంలో పాల్గొని అందరు ముగింపయ్యేసరికంట 7 సంవత్సరాలు పట్టిద్దంటండి రక్షించబడే వాళ్ళందరికీ. రక్షించబడి ఎత్తబడిన వారందరూ ఆ విందుశాలలో రోజు అందరు బహుమానాలు తీసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు బహుమానాలు, కిరీటాలు, ఆ ఆనందంలో పాల్గొనింప చేయటానికి ఆయన నీడను పెట్టి రండి నా నీడ దగ్గరకు అని పిలుస్తూ అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకునండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా నీడకు వస్తే మీకు విశ్రాంతి, నా నీడకు వస్తే మీకు ఆదరణ, నా నీడకు వస్తే మీకు ఆనందము దొరుకుతుంది. రేపు ఆ విందుశాల కాకుండా విడవబడ్డామనుకో, ఆనందం ఉంటుందా? ఆదరణ ఉంటుందా? ఆదరణ ఉండదు, ఆనందము ఉండదు. విడవబడితే ఏంటంట? ముద్ర వేసుకోవాలి. ముద్ర వేసుకుంటేనే, ఇప్పుడు సన్నాలు అంటున్నాం, కనీసం ఒక కోట బియ్యం కావాలన్నా సరే ముద్ర ఉంటేనే. పోనీ ఎవరి దగ్గర ఒక ముద్ద పెడతారా ముద్ర లేకుండా అంటే ఎవరి దగ్గర కూడా మనకు ఆదరణ అనేది దొరకదు. దేవుడు అందుకే ప్రేమమయుడిగా ఆయన ముందుగా హెచ్చరిస్తూ, నా నీడను వచ్చావా, నా నీడ కిందకి మీరు వచ్చారా, ఇదిగో మీకు ఆదరణ ఇస్తాను, ఆనందం ఇస్తాను, మీకు ఫలాన్ని ఇస్తాను, మధురానుభూతులతో మిమ్మల్ని నడిపించి రేపు ఆ విందుశాలలో పాల్గొనటానికి నాతో పాటు మీకు తోడుగా ఉండి నా వెంటే మిమ్మల్ని తీసుకువెడతాను. హల్లెలూయా. దైవజనులు ఆల్రెడీ ఆ విందులో ఉండటానికి రెడీగా అక్కడ సిద్ధంగా ఉన్నారు. రేపు మనమందరము కూడా ఆ విందులో పాల్గొనటానికి, అయ్యా నా దైవజనుడు అక్కడ ఉన్నాడు, దైవజనుడు వందనాలు చెప్పుకునేటువంటి అవకాశం రేపు అక్కడ విందులో ఉంటాం. విడవబడితే ఉండదో. ఆ విందులో మనం పాల్గొంటేనే మన దైవజనుడు కలుసుకొని అందరం కలిసి అక్కడ విందులో దైవజనుడికి కిరీటాలు ఇస్తూ ఉంటుంటే, దైవజనుడికి బహుమానాలు ఇస్తూ ఉంటుంటే, మన దైవజనుడు మనము కూడా ఆనందంతో ఆయన చేత రక్షించబడిన మనము, అయ్యా నువ్వు వేసిన బాటలు నడిచా, నాకు కూడా ఉందయ్యా బహుమానం అని దైవజనుడితో కలిసి మనము కూడా బహుమానాలు తీసుకునే అవకాశం మనకివ్వడానికి దేవుడు పిలుస్తూ అంటున్నాడు. షులమితి సంగమా, నా నీడకు వస్తావా?
నువ్వు నన్ను ఆశ్రయించినట్లయితే నీకు ఈ రీతిగా నీకు ఫలము, నీకు మధురానుభూతులు, ఈ విందుశాలలో పాల్గొనేటువంటి అవకాశం ఇస్తాను అంటూ అంటాడు కదా. నా నీడకు వచ్చావా, నిన్ను దాస్తా. నా నీడకు వచ్చావా, నీకు వెలుగు మార్గంలో నడిపిస్తా. నా నీడకు వచ్చావా, నీకు రక్షణ భాగ్యం ఇస్తా. దేనికి నీ భయపడకుండా ధైర్యముగా నిలబడేటువంటి భక్తిలో నిన్ను నడిపిస్తా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, అట్టి భక్తిలో ఆయన ఆశ్రయించేటువంటి వారముగా, ఆ నీడలో మనం విశ్రాంతి పొందుకునేటువంటి వారముగా, ఆ నీడలో అనేకమైనటువంటి మధురానుభూతులు, ఫలాలను పొందుకునేటువంటి వారంగా మనమందరమును, మన సంఘమందమును ఉందుము గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకే వందనాలు. సర్వాధికారి, నీ నామములకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ప్రభువా, అయ్యా ఏకనైన ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ఈ రీతిగా నీ సన్నిధిలో నీ మాటలు మేము నేర్చుకోవడానికి, నీ సన్నిధిలో ఈ రీతిగా మేము గడిపేటువంటి అవకాశాన్ని, ఈ తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు విన్నాం, నీ మాటలు మేము నేర్చుకున్నాము ప్రభువా. అయ్యా సంఘముగానైనా లోకములో పాపములో నామకార్థ భక్తితోనైనా అయ్యా క్రైస్తవులు మనం చెప్పుకోవచ్చు తుచ్చలమైనటువంటి నామకార్థ భక్తులు లోకాచారాల మధ్య జీవిస్తున్నాము ప్రభువా. అయ్యా అట్టి ఎండలో తిరిగి 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 నామకార్థ భక్తుల తిరిగినైనా నల్లని కప్పు వేసినటువంటి వారముగా ఉన్నాము ప్రభువా. అయ్యా శులమితి నిన్ను చూసి ప్రత్యేకముగా నీలో కనుగొని ప్రభువా, నిన్ను ఆశ్రయించి నీ నీడకు వచ్చినప్పుడునైనా ఆమెను ఆదరణ కలిగించావు, ఆమెకు ప్రభువా ఆనందమును కలుగ చేసావు ప్రభువా, ఆమెకు ఫలాలు ఇచ్చావునైనా, ఆమెను ప్రభు విందుశాలకు తోడుకొని పోయావునైనా. అలాగనే మేము కూడా నామకార్థ భక్తిలో పాపములో రోగంలో జీవిస్తున్న మమ్ములను అయ్యా నా నామకార్థ భక్తి వల్ల నల్లని దాని వల్లే అయ్యా అందరూ హేళన చేస్తూ బైబిల్ పట్టుకుంటున్నావు కానీ నీ బ్రతుకు మారలా, ప్రార్థనకు వెళుతున్నావు కానీ నీ జీవితం మారలా అని అనేక మంది హేళన చేసే స్థితిలో ఉన్నామేమోనైనా. అయ్యా అటువంటి స్థితిలో మేము ఉండకుండా నిన్ను పూర్ణ హృదయం నిన్ను ఆశ్రయించే వారముగా, పూర్ణ భక్తిని నీ కలిగి అనుకునే వారముగా ప్రభువా. అయ్యా అట్టి భక్తి విధానంలో మీరు మమ్మల్ని నడిపించి పూర్ణాత్మతోను పూర్ణ బలముతో నిన్ను సేవిస్తూ నిన్ను ఆరాధిస్తూనైనా అయ్యా నీతో గడిపేటువంటి క్షణాలను, నీతో సహవాసము చేసేటువంటి అనుభవాల్లోనైనా మీరే మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరిచి ప్రభువా. ఈ రోజు ఈ నీ మాటలు బట్టినైనా నువ్వు మాకు ఏ మధురానుభూతులను ఇవ్వబోతున్నావో, ఎటువంటి ఫలాలను మాకు ఇవ్వబోతున్నావోనైనా, ఎటువంటి ప్రభువా ఆత్మీయతలు మమ్మల్ని కట్టబోతున్నావోనైనా, ఎటువంటి రక్షణ అనుభవంలో, ఎటువంటి వెలుగు మార్గంలో మమ్మల్ని నడిపించడానికినైనా మమ్మల్ని సిద్ధపరుస్తున్నావో, నీవు సిద్ధపరిచినది ఏది కూడా మేము పోగొట్టుకోకుండా ప్రతి ఆశీర్వాదమును మేము స్వతంత్రించుకోవాలి, ప్రతి ఈవును మేము పొందుకోవాలి ప్రభువా. దేనిని మేము పోగొట్టుకోకుండా ప్రతి దాన్ని కూడా మేము స్వతంత్రించుకునేటువంటి కృపను మాకందరికి నీ సంఘమంతటికి కూడా మీరే అనుగ్రహించి సహాయం చేసి వెత్తబడిన మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి మీరు ఫలింపచేసి నీ అతి త్వరలో రాబోతున్న ఈ కడవరి దినాల్లోనైనా నిన్ను ఎదుర్కొనే సమయం ఆసన్నమవుతుంటుండగా ప్రభువా, ఆ విందుశాలలో మేము ఉండినట్లుగా, ఆ విందుశాలలో మేము పాల్గొన్నట్లుగా, ఎత్తబడే వరసలో మేము ఉండినట్లుగా అట్టి కృపతో మీరే మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరిచి విశ్వాస ఆత్మీయ జీవితంలో మమ్మల్ని వర్ధిలింపచేసి ఫలింపచేసి అయ్యా నాయన ఈ సంఘమును మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. అయ్యా సంఘ భారముల బాధ్యతలను నైనా ఈ దాసుల యొక్క పురస్కంధముల మీద మీరు పెట్టి ప్రభువా అయ్యా మీరు నడిపిస్తున్నందుకు అయ్యా నైనా తండ్రి ప్రభు ఈ భారముతోనైనా సంఘమును కూడా మీరు నడిపిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ సంఘము వధువు సంఘముగా ఎత్తబడినట్లుగా, సంఘమునైనా నీవు మెచ్చుకునదగిన సంఘముగానైనా సిద్ధపడినట్లుగా అట్టి సిద్ధపాటుతో అట్టినైనా అయ్యా భక్తి విధానములు మీరే నడిపించి బలపరిచి బలా నమ్మకమైన మంచి దాసుల అని మెప్పులు పొందుకునేటువంటి సంఘముగా మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఫలింపచేసి నిన్ను ఆశ్రయించేటువంటి సంఘముగా మీరంటి అనుభూతులతో మీరే బలపరిచి వాడుకొని మహిమ పొందుకొనమని ఈ యొక్కనైనా సంఘ భారమును నడిపిస్తున్న దాసులనైనా అయా నేను సేవకురాన్ని మీరు బలపరిచి నీ ఆత్మతో మీరు నడిపించి నీ వరములతో నీ తలంతులతో ప్రభు మీరు అభిషేకించినైనా అయా ఇంకా బలముగా ధ్వజముగా వాడబడినట్లుగా మీరే కృపను మీరు అనుగ్రహించి వాడుకొని సహాయం చేసి అనేక ఆత్మలకు ఆత్మీయ తల్లిగా మీరు నిలబెట్టుకొని మహిమ పొందుకోనమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.